స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మన కంపెనీకి పాస్వర్డ్ ఎట్లా అప్లై చేయాలి చూద్దాం. మన కంపెనీకి పాస్వర్డ్ అప్లై చేయాలి అంటే 2 వేస్ ఉంటాయి. ఒకటి సెక్యూరిటీ కంట్రోల్, ఇంకోటి టాలీ వాల్ట్ పాస్వర్డ్. సో ఫస్ట్ ఈ క్లాస్లో సెక్యూరిటీ కంట్రోల్ గురించి మనం నేర్చుకుందాం. సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ అనేది కొత్త కంపెనీకి అప్లై చేయొచ్చు, అట్లాగే పాత కంపెనీకి కూడా అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ కొత్త కంపెనీకి సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ అనేది ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో కంపెనీ క్రియేట్ చేయడానికి కంపెనీ ఇన్ఫో అనే మెనూ మనకు కావాలి. కంపెనీ ఇన్ఫోకి షార్ట్ కట్ Alt+F3. మన గత క్లాస్లో నేర్చుకున్నది. కంపెనీ ఇన్ఫోకి షార్ట్ కట్ ఏంటంటే Alt+F3. Alt+F3 ప్రెస్ చేసిన తర్వాత అక్కడ క్రియేట్ కంపెనీ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో కంపెనీ క్రియేషన్ స్క్రీన్లో కంపెనీ పేరు, మిగతా డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత అంటే కాంటాక్ట్, ఫోన్ నెంబర్, స్టేట్, కంట్రీ, ఈమెయిల్, వెబ్సైట్, ఇట్లా ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ కంట్రోల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఆ సెక్యూరిటీ కంట్రోల్లో ఫస్ట్ మనకి ఏంటంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది అడుగుతాడు. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో అది స్కిప్ చేస్తే అది విడిచిపెట్టేయండి. అది విడిచిపెట్టేస్తే కిందన యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ అని చెప్పి ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ దగ్గర ఎస్ని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్, నెక్స్ట్ పాస్వర్డ్ మనకు అడుగుతుంది. సో నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏబిఎస్ అని ఇచ్చాను. తర్వాత పాస్వర్డ్ 123 అని ఇచ్చాను. నెక్స్ట్ అదే పాస్వర్డ్ని ఇక్కడ మనం రిపీట్ చేస్తే 123 అని. ఇక్కడ పాస్వర్డ్ స్ట్రెంగ్త్ కూడా మనకు చూపిస్తాడు. స్ట్రాంగ్గా ఉందా లేకపోతే వీక్గా ఉందా అని చెప్పి ఇక్కడ మనకి పాస్వర్డ్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్యాక్సెసిబుల్ అని చెప్పి ఒక వార్నింగ్ మెసేజ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మిగతా ఆప్షన్స్ స్కిప్ చేసేయండి. సెక్యూరిటీ కంట్రోల్ అనే ఆప్షన్ గురించి చాలా డీటెయిల్డ్గా మనకి తర్వాత క్లాసుల్లో ఒక చాప్టర్ మనకు వస్తుంది. సో సెక్యూరిటీ కంట్రోల్ గురించి ఒక 2 సెంటెన్సెస్ మనం చెప్పాలి అంటే ఒక కంపెనీలో ఒక 10 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకోండి. 10 మంది ఎంప్లాయీస్కి ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ స్వయంగా ఓనర్ అవ్వచ్చు, లేకపోతే ఓనర్ ఎవరికైతే పవర్ ఇస్తాడో వాళ్ళు అవ్వచ్చు. సో వాళ్ళని అడ్మినిస్ట్రేటర్ పిలుస్తారు. సో అడ్మిన్ హోదాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాస్క్ని ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికేమో పేమెంట్, రిసిప్ట్, కాంట్రాక్ట్, పర్చేస్, సేల్స్ ఇలాంటి వచ్చేసి ఎంటర్ చేయమని చెప్పి డ్యూటీ ఇవ్వచ్చు. ఇంకొకరికి టీడీఎస్ లాంటి టాక్సేషన్ ఎంటర్ చేయమని చెప్పి ఒక డ్యూటీ అసైన్ చేయొచ్చు. ఇంకొకరికి జిఎస్టీ ఎంటర్ చేయమని చెప్పి ఒక డ్యూటీ అసైన్ చేయొచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అసైన్ చేస్తే వాళ్ళకి ప్రత్యేకంగా యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ కంట్రోల్ చేసే టోటల్ టాపిక్ మనకి ఏంటి అంటే సెక్యూరిటీ కంట్రోల్. సో ఆ సెక్యూరిటీ కంట్రోల్ గురించి మరింత డీటెయిల్గా నెక్స్ట్ క్లాసుల్లో మనం నేర్చుకుంటాం. ఈ క్లాస్ వరకు ఏంటంటే మన కంపెనీకి
యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు అప్లై చేసి యాక్సెప్ట్ చేద్దాం. ప్రెసిడెంట్ యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏబిసి జ్యూట్ మిల్స్ అనే కంపెనీకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో నేనేమి ఇచ్చానంటే యూజర్ నేమ్ ఏబిసి అని ఇచ్చాను. నెక్స్ట్ పాస్వర్డ్ 123 అని ఇచ్చాను. ప్రెసిడెంట్. సో ఏబిసి జ్యూట్ మిల్స్ అనే కంపెనీకి సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ ఏబిసి అడ్మిన్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ 123 అప్లై అయ్యింది. సో ఈ కంపెనీ మనం ఎప్పుడు అప్లై చేసినా ఈ కంపెనీ మనం ఎప్పుడు ఓపెన్ చేసినా యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి అడుగుతుంది. సో ఒకసారి క్లోజ్ చేసి మనం ఓపెన్ చేద్దాం. సో క్లోజ్ చేయడానికి షార్ట్ కట్ Alt ప్లస్ F1. సో మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ F1. సో మన కంపెనీ పేరు ఏంటి? ఏబిసి జ్యూట్ మిల్స్. సో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లో ఏబిసి జ్యూట్ మిల్స్ కంపెనీ సెలెక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ యూజర్ పాస్వర్డ్ మనకు అడుగుతుంది. సో యూజర్ నేమ్ ఏబిసి, పాస్వర్డ్ ఈజ్ 123. అయితే సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ అప్లై చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే పాస్వర్డ్ తీసేయాలన్నా లేకపోతే పాత కంపెనీకి సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ లేకపోతే ఆ పాత కంపెనీకి సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ అప్లై చేయాలన్నా ముందుగా కంపెనీ ఓపెన్ చేయాలి. ఆ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత Alt ప్లస్ F3 ప్రెస్ చేయాలి. Alt ప్లస్ F3 ప్రెస్ చేసిన తర్వాత కంపెనీ ఇన్ఫో మనకు వస్తుంది. కంపెనీ ఇన్ఫోలో ఆల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది మనకి. సో కంపెనీ ఒకసారి కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంపెనీకి ఎట్లాంటి మోడిఫికేషన్ చేయాలన్నా సరే కంపెనీ ఇన్ఫోలో ఆల్టర్ ఆప్షన్ యూజ్ అవుతుందని మన గత క్లాస్లో నేర్చుకున్నాం. సో ఆల్టర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ప్రెస్ అంటే సో ఇప్పుడు ఏంటంటే ఏబిసి జ్యూట్ మిల్స్ అనే కంపెనీకి పాస్వర్డ్ ఆల్రెడీ అప్లై అయ్యి ఉంది. నాకేంటి కావాలంటే పాస్వర్డ్ మార్చాలని అనుకుంటున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ ఏబిసి, పాస్వర్డ్ సో గతంలో 123 పాస్వర్డ్ ఇచ్చి ఉన్నాను. సో ఇప్పుడే 555 పాస్వర్డ్ ఇస్తున్నాను. సో 555గా పాస్వర్డ్ని చేంజ్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ చేంజ్ చేసేటప్పుడే మనకి ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి అనేది అడుగుతుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ 123 ఇక్కడ ఇచ్చాను. సో ప్రెసిడెంట్ యాక్సెప్టెన్స్. సో ఒక కంపెనీకి సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ అనేది లేకపోయినా లేదా సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలన్నా లేకపోతే సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ అనేది తీసివేయాలన్నా సో ఆ కంపెనీ ఓపెన్ చేసి కంపెనీ ఇన్ఫో అనే మెనూలోకి వెళ్ళి ఆల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వర్క్ని ఇక్కడ మనం చేయొచ్చు. సో ప్రెసిడెంట్ యాక్సెప్టెన్స్. ఓకే. సో ఇదే సెక్యూరిటీ కంట్రోల్ ఆప్షన్ గురించి మరింత డీటెయిల్డ్గా నెక్స్ట్ చాప్టర్స్లో మనం నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.